సో హాయ్ గైస్, కూలీ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు అయితే వీడియోని అయితే లైక్ కొట్టండి. లైక్ కొడితే మన కూలీ రివ్యూ ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో లైక్ అయితే కొట్టండి. సో కూలీ సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా, సో ఈ సినిమాని వెళ్ళడానికి మెయిన్ ఏదైనా రీజన్ ఉందంటే లోకేష్ కనకరాజు తన డైరెక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో నాకన్నా మీకు బాగా తెలుసు. ఎందుకంటే విక్రమ్, ఖైదీ, నగరం అలాంటి సినిమాలు అయితే తనైతే డైరెక్ట్ అయితే చేసి నచ్చుకోవచ్చు. సో ఆ సినిమాలు ఏ లెవెల్ ఉంటుందో మనం ఇమాజినేషన్ కూడా చేసుకోలేం, ఆ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ఎలా ఉందంటే చెప్తున్నా కదా, స్టోరీ అయితే అస్సలకి నచ్చలేదు భయ్య. స్టోరీ ఎలా రాసుకుండు, అసలుకి రజనీకాంత్ గారిని ఏ లెవెల్లో వినిపించిండు అస్సలకి అర్థం కావట్లేదు. అసలు చెప్తున్నా కదా, స్టోరీ అయితే నాకైతే అసలుకి ఏంద్రా ఇంత రోతగా ఉంది అని అనిపించింది. కొన్ని సీన్స్ మన రజనీకాంత్ గారిని కొన్ని సీన్స్లో బాగా చూపించిండు. ఇంకా సెకండ్ రీజన్ ఈ సినిమానికి వెళ్ళడానికి కారణం నేను సైమన్ క్యారెక్టర్ ఆఫ్ నాగార్జున. అసలుకి నాగార్జునని ఏ లెవెల్లో చూపిస్తాడరా ఆ గ్లిమ్స్ ఉన్నప్పుడు. ఆ ట్రైలర్లో ఒక షార్ట్ చూసిన తర్వాత నాకైతే ఫ్యూజ్ అయితే ఎగిరిపోయింది అనుకోవచ్చు. సో ఆ సైమన్ క్యారెక్టర్ని ఏ లెవెల్లో రాసుకొని ఏ లెవెల్లో మనకి చూపిస్తాడు అనే దాన్ని వెళ్ళడానికి అయితే మెయిన్ రీజన్స్ అనుకోవచ్చు. సో సినిమా చూసిన తర్వాత డిసప్పాయింటెడ్ లోకేష్ కనకరాజు అనుకోవచ్చు. స్టోరీ నచ్చలేదు. కొన్ని సీన్స్ వచ్చేసరికి మన లోకేష్ కనకరాజు, నాగార్జున గారికి, రజనీకాంత్ గారికి, కొంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే పడ్డాయి. కానీ స్టోరీ అయితే నచ్చలేదు అని చెప్పొచ్చు. సో ఒక బిర్యానీ ఉంది, అరే బిర్యానీ అంటే బాగుంటుందని అనుకుంటాం ఎప్పుడు తినక ముందు. ఎప్పుడైతే బిర్యానీ తింటామో, టేస్ట్ చూస్తామో, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. దాంట్లో నేను నచ్చలేదు. ఎందుకంటే మన బిర్యానీలో ఇంగ్రీడియంట్స్ అయితే బాగాలేదని చెప్పొచ్చు. ఆ టేస్ట్ అనేది బాగాలేదు. అది ఎవరికి, నాకు. ఈ సినిమా మీకు నచ్చవచ్చు, అది మీ టేస్ట్, మీ ఒపీనియన్. బట్ నాకైతే కంప్లీట్గా అయితే వాష్ అవుట్ అయితే అనిపించింది. చెప్తున్నా కదా, అసలుకి నేను ఏ క్యారెక్టర్కి నేనైతే కనెక్ట్ కాలేదు. సైమన్ క్యారెక్టర్ని నేను కనెక్ట్ అవుతా అనుకున్నా, బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, ఇంకా లోకేష్ కనకరాజు మన రజనీకాంత్ చూపించడం కావచ్చు, ఆ విఎఫ్ఎస్ కొన్ని దగ్గర అయితే దారుణంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో లోకేష్ కనకరాజు ఇలాంటి సినిమాని, అసలుకి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన తనేనా అని నాకైతే కొంచెం ఆశ్చర్యపోయాను. సో చెప్తున్నా కదా, మీకైతే ఈ సినిమా అయితే 100% అయితే కొంతమందికి అయితే నచ్చదు. స్టోరీ లైన్ బాగాలేదు. బీజిఎం ఆఫ్ అనిరుద్ అదిరిపోయిందని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ అయితే మామూలుగా లేదు, నాకైతే పిచ్చెక్కించేలా అయితే సాంగ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇంకా లోకేష్ కనకరాజు కొన్ని డైరెక్షన్లో కొన్ని సీన్స్ అయితే బాగుందని చెప్పొచ్చు. స్టోరీ నచ్చలేదు. ఇంకా ఏ క్యారెక్టర్ నాకైతే కనెక్ట్ అవ్వలేకపోయాను. సో చెప్తున్నా కదా, 600 కోట్ల గ్రాస్ కొడితేనే ఈ సినిమా హిట్. చెప్పాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎంత పెద్ద టాక్తో నాకైతే అసలుకి నచ్చలేదు. యావరేజ్ చెప్పిన తప్పు, బిలో యావరేజ్ టు ఇంకా అస్సమే. సో నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయినా, అసలుకి లోకేష్ కనకరాజు తప్ప, లేకపోతే నా తప్ప, అసలుకి నేను కనెక్ట్ అయితే అవ్వలేకపోయినా ఏ క్యారెక్టర్కి. ఆ సీన్స్ ఏంద్రా భయ్, చెప్తున్నా కదా, ఒక సీన్ ఉంటుంది భయ్యా, మీకైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంద్రా అని అంత ఇల్లాజికల్గా పెడతాడా మన లోకేష్ కనకరాజు. వాట్ ఈస్ దిస్, వై నాగార్జున యాక్ట్ దీని ఫిలిం రీజన్స్ ఏంటి అసలుకి నాకైతే అసలుకి అర్థం కావట్లేదు. నాగార్జునకి వాషౌట్ మంచిగా అయితే చూపించలేదు. సో నాకైతే నచ్చలేదు. అప్పుడు వాటు, ఇప్పుడు కూలీ. సో చూడాలి ఏ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తుందో. సో దట్ ద రివ్యూ ఆఫ్ కూలీ సినిమా చూసినట్టే మీకు ఎలా అనిపించింది అనేది జనరల్గా కామెంట్ చేయండి. సో మీ చూశారా లేదా, చూడడానికి వెళ్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 1 మాత్రమే. ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో వీడియో నచ్చుంటే ప్లీజ్ చెప్తున్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే కొంచెం మోటివేట్గా వస్తుంది, మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. సో మరి బాయ్.